టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ఇంటికి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాకు వివరాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు వివిధ అంశాలపై 2.5 గంటల పాటు చర్చించారని వెల్లడించారు నాదెండ్ల మనోహర్. రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్ అందించే దిశగా చర్చలు సాగాయని తెలిపారు. వైసీపీ విముక్త ఏపీ కోసం ఎలా కలిసి పనిచేయాలో చర్చించినట్టు నాదెండ్ల వివరించారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. గాలిబ్, నిన్న రాత్రి కీలక పరిణామం చోటు చేసుకోవడం జరిగింది. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లారు. తొలిసారిగా అంటే ఎందుకంటే 2014 ఎన్నికల తర్వాత తొలిసారిగా పవన్ నివాసానికి చంద్రబాబు వెళ్ళడం జరిగింది. ప్రధానంగా ఇటీవల కాలంలో తెలుగుదేశం జనసేనకు సంబంధించి ఉమ్మడి పొత్తు అధికారికంగా ప్రకటించడం జరుగుతున్న తర్వాత పలుమార్లు టీడీపీ అధినేత అట్లాగే జనసేన అధినేత ఇద్దరు కూడా భేటీ కొనసాగింది. అయితే తొలిసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి ఇంటికి వెళ్ళడంతో ఒకసారిగా రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. ప్రధానంగా దాదాపు 2.5 గంటల పాటు ఇరువురి సమావేశం కొనసాగినట్లుగా తెలుస్తుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొత్తును బలంగా తీసుకెళ్లడంతో పాటు ఉమ్మడి కార్యాచరణ, దాంతో పాటు సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించి మరిన్ని అంశాలపై చర్చలు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అధికార వైసీపీ సీట్లకు సంబంధించి మార్పులు చేర్పులపై దృష్టి సారించింది. ఇప్పటికే 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సిట్టింగ్లను మార్చి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు రేపట్లో మరిన్ని మార్చే అవకాశాలు కలుగుతుంది. ఓవరాల్ గా 65 వరకు కూడా వైసీపీ సిట్టింగ్లు మార్చేందుకు కూడా కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు తెలుగుదేశం జనసేనకు సంబంధించి ఉమ్మడి పొత్తు అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలోని సీట్ల సర్దుబాటుపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలనే దానిపై కూడా ఇరు పార్టీకి సంబంధించిన అధినేతలు నిర్ణయానికి వచ్చిన తెలుస్తుంది. మరోపక్క భారతీయ జనతా పార్టీ కలిసి వస్తుందా లేదా అనే దానిపై కూడా చర్చించినట్టు తెలుస్తుంది. మనకున్న సమాచారం ప్రకారం జనసేన సంబంధించి 20 నుంచి 28 మధ్యలోనే అసెంబ్లీ సీట్లకు సంబంధించి నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. దాంతో పాటు 2 ఎంపీ సీట్లకు సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో త్వరితగతిన పొత్తులో భాగంగా సీట్లకు సంబంధించి నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత అభ్యర్థులపై ఫోకస్ పెట్టచ్చు అనేది మాత్రం 2 పార్టీలకు సంబంధించిన అధినేతలు నిర్ణయానికి వచ్చారు. అయితే ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం సీట్లకు సంబంధించి ఒక కీలక నిర్ణయానికి వచ్చినా సరే త్వరితగతిన అభ్యర్థులను కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత సర్వేల ఆధారంగా ఈసారి ఖచ్చితంగా ఎన్నికల కంటే ముందుగానే అభ్యర్థులను ఫైనల్ చేస్తామనేది మాత్రం ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లోని ప్రకటన చేసిన నేపథ్యంలోని మనకున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 2వ వారంలోని ఖచ్చితంగా తెలుగుదేశం జనసేనకు సంబంధించి అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరింత బలంగా ఏ విధంగా ఇరు పార్టీలు ముందుకు వెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్లోనే 2 పార్టీలకు సంబంధించిన కేడర్ సమన్వయం చేసుకునే విధంగా పనిచేయాలి దానిపై కూడా కీలకంగా చర్చించారు. రానున్న రోజుల్లోని ఎందుకంటే ఈ రోజు యువగలం సంబంధించిన పాదయాత్ర కూడా ముగిసిన నేపథ్యంలో రానున్న రోజుల్లో 2 పార్టీలు కలుసుకొని ఉమ్మడి బహిరంగ సభలు కూడా చేసే ఆలోచనలు ఉన్నాయి. ఈ బహిరంగ సభలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ ప్లాన్ చేయాలి, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, రాయలసీమ, దాంతో పాటు కోస్తా ఆంధ్ర, ఈ 4 ప్రాంతాలకు సంబంధించి కూడా ఫోకస్ చేసుకుంటూ బహిరంగ సభలతో పాటు మరోపక్క మరింత ప్రజల్లోకి పవన్ కి సంబంధించిన వారహ్యాన్ని తీసుకెళ్లడం లాంటి కార్యక్రమాలపై కీలకంగా చర్చించారు. దాదాపు 2.5 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోని 2 పార్టీలకు సంబంధించి ఉమ్మడి పొత్తులు
కార్యాచరణను బలంగా ప్రజల్లోకి వెళ్లడంతో పాటు సీట్ల సర్దుబాటు, దాంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై కీలకంగా చర్చించి తెలుస్తుంది. చాలా కీలకమైన అంశాలపై చర్చించారు. సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక కొలిక్కొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంకా రానున్న రోజుల్లోనే ఎన్నికల టార్గెట్ గా రెండు పార్టీలు ఏ విధంగా బలంగా వెళ్ళాలి అనే దానిపై కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దాదాపు 2.5 గంటల పాటు సమావేశంలోని నిర్ణయాలు తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.